కన్నడకి అంటాను కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడతాను. తెలుగు హిందీ అవి కూడా చేస్తాను అనమాట. ఓకే, నా పేరు వచ్చేసి సురేంద్ర అండి. ఒకసారి నేను రెగ్యులర్స్లోకి వచ్చి ఒక 3.5 నెలలు కావాల్సి వస్తుంది. మంచి మూమెంటల్లో ఉన్నాం, మంచిగా ఇప్పుడు అద్భుతంగా మనము ఒక గ్రోత్లోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు చాలా కంపెనీలు ఉన్నాయి, డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఆల్రెడీ గ్రోత్ అయిపోయిన కంపెనీలు గ్రోత్ అవ్వడానికి అవకాశాలు లేవన్నమాట. ఇప్పుడు ఎందుకంటే సౌత్లో ఇప్పుడు మన రెగ్యులర్స్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఎవరైనా ఉన్నారు సదర్ స్టేట్లో అంటే మిమ్మల్ని చూస్తారు. ఇంకా కొత్త వాళ్ళు ఎవరిని రారు. అక్కడ ఉన్న వాళ్ళని సందీప్ కుమార్ సార్ అని అంటే అక్కడనే ఢిల్లీలో రాజస్థాన్లో వాళ్ళు మెయిన్ లీడర్స్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవరైనా అంటే మీరే అనమాట. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చే జనరేషన్ వాళ్ళకి కానీ సంవత్సరం తర్వాత కానీ ఎవరైనా అడిగితే రెగ్యులర్స్ ద్వారా ఎవరున్నారు ఇక్కడ మెయిన్ లీడర్స్ అని అంటే ఫరీదా మేడం కావచ్చు, మీరు కావచ్చు, ఇట్లా ఎవరైనా నరసింహ సార్ కావచ్చు, ఎవరైనా మిమ్మల్ని అంటారు. మన ఏంటంటే సింపుల్ ప్లాన్ అనమాట. మనకు 2 జనరేషన్ అంటే 2 legs బిజినెస్ ప్లాన్ ఇది. చాలా జనరేషన్స్ అనమాట. 3rd జనరేషన్ అని చెప్పొచ్చు, 4th జనరేషన్ అని చెప్పొచ్చు, చాలా జనరేషన్స్ ఉన్నాయి మనకి. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో ఎక్కడ లేని విధంగా మన ప్లాన్ అనేది మన రెగ్యులర్స్లో ఉంది. సింపుల్ ప్లాన్ అనమాట. అంటే ఇక్కడ 2 లెగ్లు, ఒక లెగ్ అప్లై చూసుకున్నా కానీ అప్లై సపోర్ట్ చేసినా చేయకపోయినా కానీ ఏదైనా కొత్త ప్లాన్ చేసినా అంటే అప్లై ఏం చేయాలి, కంపల్సరీ ఏదో ఒక లెగ్లో పడుతుంది. అక్కడ వేరే ఎక్స్ నెట్వర్క్లో ఎట్లా ఉండే ఒకటి డెవలప్ చేసుకున్నానే తర్వాత ఇంకొకటి బిల్డప్ చేసుకోవాలనేసరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ న్యాయం చేయలేక వాళ్ళు ఏమవుతుంటే నెక్స్ట్ ఎవరిదైనా వాళ్ళ స్వార్థం, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. నేను ఏదో లెవెల్ పిన్ లెవెల్ కంప్లీట్ చేసుకోవాలన్న దీంతో ఇక్కడ ఉన్న వాళ్ళని పక్కన వదిలిపెట్టేసేసి వేరేది చేసుకుంటుంటారు. ఇప్పుడు ఎట్లా అంటే కంపల్సరీగా ఏ లెవెల్ మెయింటైన్ చేసినా కానీ ఏ లెవెల్ రాకపోయినా కానీ ఇంకొక లెవెల్ వెళ్ళాలన్నా కానీ కంపల్సరీ మ్యాక్సింగ్ బోనస్ అనేది అవసరమే. ఇక్కడ ఎంత డెవలప్ అవుతుందో ఇక్కడ నుంచి కూడా అంతే అవసరం. ఒకే లెగ్లో పని అనేది లేదు. ప్రతి ఒక్కరికి కూడా 2 లెగ్లే ఉంటాయి. ఒక లెగ్లో అంత ఇంతో సపోర్ట్ వస్తుంది, ఐప్లాన్ ద్వారా సపోర్ట్ వస్తూనే ఉంటుంది. మనం చూసుకునేది కూడా మనం చేసుకోవాలి. 2 లెగ్లు మనదే, 2 కళ్ళు మనకి ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కూడా 2 లెగ్లు మనదే ఇంపార్టెంట్. ఒకటి అప్లై చూసుకుంటున్నాం అని చెప్పేసి అక్కడనే వదిలిపెట్టేసేయకుండా ఒకటి లెగ్ పైన పని చేసుకోవద్దు. ఎందుకంటే అక్కడ కూడా మన వాళ్ళు ఉంటారు, అందరికీ న్యాయం చేయాలి. ఆ రకంగా మన కంపెనీ పేరు వచ్చేసి వెదలెక్స్ అండి. మనకు 2018లో స్టార్ట్ అయింది, అందరికీ తెలుసు. సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ప్లాన్ అనేది కంప్లీట్ చేస్తాను. మీరు ఓకేనా? మన వచ్చేసి టోటల్ 100% ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. ఎక్కడ కూడా కెమికల్ అనేది ఉండదు, 0 కెమికల్, 100% ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. దాంతోపాటు మనకు 5 కేటగిరీల ప్రొడక్ట్ అనేది మన దగ్గర ఉంది. ఒకటి వచ్చేసి మనకి హెల్త్ కేర్, హోమ్ కేర్, పర్సనల్ కేర్ అండ్ అగ్రికల్చర్, వెటర్నరీ. ఈ 5 రకాలు ప్రపంచంలో ఎవరికి కూడా ఏమన్నా కానీ ఇవి 5 అనమాట. ఇంతకుముందు ఉన్న ఎక్స్ నెట్వర్క్లలో వెటర్నరీ అనేది ఉండకుండే. ఇప్పుడు చాలామంది ఏమంటాం గోరక్షణ అది అని చెప్తుంటారు కదా. మనకు వాస్తవానికి ఆవులకు కానీ మేకలకు కానీ ఇట్లా పశువులకు ఏ వేటికి కూడా మనము వేరే దాంట్లో ఎక్కడ న్యాయం చేయలేకపోయాం. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు మనకు ఎంత ఇంపార్టెంట్ ఆరోగ్యము, పశువులకు కూడా అంతే ఇంపార్టెంట్. మనకు ఎట్లాగైతే లివర్లు ఇవన్నీ ఉన్నాయా ఆ రకంగా మనకు పశువులకు కూడా అట్లాంటివి ఉన్నాయి. వాటి కోసం కూడా మనకు డేటాక్స్ అనేది అట్లా ప్రొడక్ట్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో భాగంగా నేను ఈరోజు మీకు మనకు కంపెనీ యొక్క ప్రొఫైల్ అనేది బిజినెస్ పరంగా నేను ఒక 10 నిమిషాలలో మీకు కంప్లీట్గా క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి, మనకు జైనింగ్ అనేది ఫ్రీ అన్నమాట. ఓకేనా? మనకు 10 to 50% డిస్కౌంట్, 10 to 50% రిటర్న్ ప్రాఫిట్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ పైన ఉంటుంది, హెల్త్ ప్రొడక్ట్ పైన ఎక్కువ ఉంటుంది. మనం చూసుకుంటానట్లయితే 1 DV = 3 రూపీస్. దీనిపైన మనకు బిజినెస్ అనేది జరుగుతుంది. ఎక్కడైనా కానీ వేరే నెట్వర్క్లలో టీవీలు అవి అని చెప్తుంటారు కదా, టీవీలు కాదు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా బీవీల పైన నడుస్తుంది అనమాట. బీవీ అంటే బిజినెస్ వాల్యూ. దానిపైన మనకు ఏది జరిగినా దీనిపైన మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాం. మరి మనకు వచ్చేసి ఇక్కడ ఒక స్టార్టింగ్ లెవెల్ అనేది ఉంటుంది. ఒక ఏంటంటే బూస్టర్ 1, బూస్టర్ 2, బూస్టర్ 3 అని అంటారు కదా. ఆ రకంగా మనకు
ఇది కంపెనీ టర్న్ ఓవర్ పైన 800 అంటే 18% మనకు రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ అంటారు. ఇది 18% కంపెనీ టర్న్ ఓవర్ పైన మనకు రావడం జరుగుతుంది. దీంట్లో ఏమంటే 3 మోడల్స్ ఉంటాయి, 3 మోడల్స్. చిన్నగా ఉంది కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఎవరు కూడా ఏమనవద్దు. ఈ మోడల్ నెంబర్ 1, మోడల్ నెంబర్ 1 ఇది మనం 20 లోపల మనం చేసుకోవాలండి. బూస్టర్ 1 అంటారు. బూస్టర్ 1కి మనకు 300 to 1100 దీని సెల్ఫ్ ఉన్నా కానీ సరిపోతుంది. దీన్ని బూస్టర్ 1 కంప్లీట్ చేసుకున్నాడు. ఇది ఎప్పటి వరకు 20వ తారీఖు వరకు ఇది కంప్లీట్ చేసుకున్నాం. బూస్టర్ 1 అయితే బూస్టర్ 1కి కావాల్సిన మ్యాచింగ్ బోనస్ ఏంది, మ్యాచింగ్ బీవీలు ఏంది అనేది నేను చూపిస్తాను. చూడండి, మనం 2 లెగ్ల బిజినెస్ కాబట్టి ప్రాజెక్ట్ నెంబర్ 1A, ప్రాజెక్ట్ నెంబర్ 1B ఇక్కడ 3500, 3500. ఇక్కడ మనకు ఇక్కడ వచ్చేసి ఇవి రెండు ఒక మామూలుగా ఈ 3500 మ్యాచింగ్ చేసుకుంటే సుమారుగా ఎంత 10,000 బిజినెస్ ఇటు 10,000 బిజినెస్ అటు చేసినట్లయితే మనం సెల్ఫ్గా మనకు 300 బీ ఉన్నా పర్వాలేదు, 1100 బీ చేసుకున్నా కూడా పర్వాలేదు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు 1200 to 1800 ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ మంత్లోనే మనం తీసుకునే అవకాశం ఉంది. వేరే దగ్గర అయితే ఇట్లా లేవు. 200, 300 లేదా 31 రూపాయలు, 50 రూపాయలు ఇట్లా వచ్చినాయి ఇంతవరకు. కానీ ఇక్కడైతే అట్లా లేదన్నమాట. స్టార్టింగ్ నుంచి మనకు ఇన్కమ్ అనేది చూస్తున్నాం. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మనకు బూస్టర్ 2 అంటారు. దీన్నే మోడల్ 2 అనుకుందాం. ఇది 25th వరకు కంప్లీట్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో 300 లేదంటే 1100 బీ, ఇది మనం ఇప్పటివరకు 25th వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంది సేమ్ 2 లెగ్గులు ఏబి. ఇక్కడ చూసుకుంటే 7000 మ్యాచింగ్, 7000 మ్యాచింగ్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇన్కమ్ ఎంత వస్తుంది అంటే మామూలుగా 2000 to 3500 అబో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఎంత అవుతుంది బిజినెస్, ఎంత అవుతుంది ఇటు 20,000 అటు 20,000 బిజినెస్ అయితే కూడా మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది 2000 నుంచి 3,500 నుంచి 4,000 లోపల ఇట్లా వచ్చే అవకాశం మనకు ఉంది. ఇది మోడల్ నెంబర్ 2 కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు మోడల్ నెంబర్ 3. ఇది 30వ తారీఖు వరకు మంత్ ఎండింగ్ వరకు క్లోజ్ చేసుకుంటాం. సేమ్ ఇక్కడ ఎట్లయితే మనం 300 కానీ 1100 కానీ ఉన్నాయో ఇటు తీసుకుందాం. సేమ్ ఏబి 17,000 చేసుకున్నట్లయితే 4,000 నుంచి 6,000 రూపాయలు ఇన్కమ్ అనేది తీసుకుంటున్నాం. ఇది ఈ రోజులలో చిన్న ఇన్కమ్ ఏం కాదు. ఇది ఈ రోజులలో ఈ చిన్న ఇన్కమ్ ఏం కాదు. మామూలుగా మనం ఏం చేస్తున్నాం, చాలా బిజినెస్ చేయాలి. ఇక్కడ అట్లా లేదు. స్టార్టింగే మనకు ఇక్కడ ఏమేమి వస్తున్నాయి బెనిఫిట్స్ 10 to 50% రిటర్న్ ప్రాఫిట్ వచ్చింది. దాంతో పాటు ఒక 3-4 తీసుకొని జర్నీ స్టార్ట్ చేసినామంటే మనకు 1,200 నుంచి 1,800 స్టార్ట్ అయింది. 2,000 నుంచి 3,500, 3,500 నుంచి 6,000 వరకు ఇన్కమ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ లెవెల్ చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి కొత్తగా అవుతుంది, మనం దాని వరకు జరగలేదు అనుకుంటా. సిఎన్సి ఆఫర్ అంటారు. ప్రతి దాంట్లో కూడా సిఎన్సి అనేది ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫర్, సిఎన్సి ఆఫర్. సిఎన్సి ఆఫర్ చూడండి ఒకసారి. 1100 బీవీ కానీ ఏదైనా కానీ ఇంట్లో కావాల్సిన వస్తువులు ఎక్కడన్నా ట్రెడిషనల్ మార్కెట్లో తీసుకుంటే ఇన్సూరెన్స్ పాలసీ లాగా ఎవరైనా ఇచ్చిరా, ఎల్ఐసీలు ఉన్నాయి, ఇంకా వేరే వేరే ఉన్నాయి. వాళ్ళకి డబ్బులు కట్టినాక మనకు పాలసీ చేస్తారు. అది ఎట్లా తిరగాలి, మళ్ళీ అది క్లెయిమ్ చేసుకోవాలంటే ఆఫీస్లో చుట్టూ చెప్పులు ఎరిగిపోయేంత వరకు, బూట్లు ఎరిగిపోయేంత వరకు తిరిగితే తప్ప అది క్లెయిమ్ కాదు. ఇక్కడ మనకు అట్లా లేదు. చూడండి, 3 నెలలలో మనకు కావాల్సిన వస్తువులు మనం కొనుక్కుంటే మనకు వాడుకుంటున్నాం. దాంతో పాటు ప్లస్ అయితే 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓన్లీ జస్ట్ 3 months వరకే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు 1100 బీవీ ఇంటూ 6 months చేసినట్లయితే మనకు ఒకటి సార్ దగ్గర ఉంది కదా, 1 బయో మ్యాగ్నెట్ బ్రాస్లెట్ అనేది రావడం జరుగుతుంది. బయో మ్యాగ్నెట్ బ్రాస్లెట్ సార్ దగ్గర ఉంది కదా. సార్ ఒకసారి చూడండి, అందరికీ ఇదే బ్రాస్లెట్ అని ఎంతవరకు అవుతుంది అంటే
ఒక 3,500 నుంచి 4,000 లోపల అయిపోతుంది. మనకి ఇంట్లో కావాల్సినవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా 3,000 నుంచి 5 పాటు 2 లక్షల ఇన్సూరెన్స్తో పాటు అండ్ బయోమ్యాగ్నెట్ వాచ్తో పాటు బ్రాస్లెట్తో పాటు ఇంకేమొస్తుందంటే 2,500 ఫ్రీ హెల్త్ ప్రోడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇవన్నీ మంచి ఆఫర్సే కదా. మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ ఆఫర్ 2 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. వేరే దగ్గర ఎక్కడైనా వచ్చిందా? ఏ కంపెనీలో చూసారా ఇన్సూరెన్స్ అనేది ఇంత రావడం? ఏమి ఇస్తారు మా అంటే 2,500 2,500 ఓచర్ అనేది రావడం జరుగుతుంది. అంత ప్రోడక్ట్ ఓచర్ ఇస్తారు. ఆల్రెడీ మనం ప్రోడక్ట్ తీసుకున్నాం, ఆ ప్రోడక్ట్ మళ్ళీ తీసుకొని ఏం చేస్తాం, ఏం చేయలేము. లేదా ఎవరికైనా రెఫర్ చేయాలి, ఏం జరుగుతుందో తెలియదు. ఒక సేఫ్టీ అనేది ఉంది కదా మనకు, ఆ భరోసా మనకు వెదరెక్స్ కంపెనీ అనేది ఇవ్వడం జరిగింది. సార్ ఫ్యామిలీ ఇప్పుడు మనకంటే నామినీ ఎవరు ఉంటారు కదా, వాళ్ళకు ఫ్యామిలీకి వచ్చినట్టే. ఇక ఇప్పుడు ఇచ్చేస్తాం కదా, మీరు ఉన్నారు, మేడం పేరు మీద ఉంటుంది, వాళ్ళకి వచ్చేస్తే డబ్బులు. దీనికి ఇంకా చెప్తాను, దీని భరోసా ఉంది. 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో 3 సంవత్సరాల వరకు దాని భరోసా ఉంది. ఇది ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా, అర్థమైంది కదా. సిఎస్సి గురించి డబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల వరకు? 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాలకు ఎన్ని పైసలు అవుతాయి సుమారుగా? అక్కడ పర్సన్ లేడు, ఎవరు లేరు, కానీ భరోసా అన్నమాట. ఇది మనకు 3 సంవత్సరాల వరకు వచ్చినాక యాక్టివ్గా లేరు ఇంట్లో వాళ్ళు, ఐడి ఏమైంది, ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయినా 1 2 3 4 5 ఓకేనా. ఈ 5 మంది ఎవరైతే ఉన్నారు కదా, ఇక్కడ మనకు 30% ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైంది, మహేందర్ గౌడ్ సార్ ఒక్కరే మేడంకి తెలుసు, ఈ కింద ఉన్న పర్సన్లతో సంబంధం లేదు, అసలు వీళ్ళు ఎవరు కూడా తెలియదు. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చే ఇన్కమ్ నుంచి కట్ చేయదు, కంపెనీ మాత్రమే ఇస్తుంది. ఏ రకంగా, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ మహేందర్ గౌడ్ సార్ దగ్గర 1 lakh రూపీస్ బిజినెస్ జరిగింది. దాని గురించి ఎక్కువ పోతుంది, కానీ మనకి ఇక్కడ ఈ రకంగా మనకు తక్కువ రేట్లతో ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకూలంగా ప్రతి అనుకుంటా. ఇవి